ఈ విధంగా మనకు ఒక దేవుడి వీడియోస్ అనేవి డివోషనల్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్గా దీనికోసం ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో ముందుగా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని డబల్ టైం ట్యాప్ చేసి ఇలా ఎడిటింగ్ అనేది అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏదైనా రాసుకోవాలి. ఫస్ట్ మీకు ఏమన్నా లిరిక్స్ కానీ లేదా శుభోదయం కానీ గుడ్ మార్నింగ్ కానీ శుభరాత్రి కానీ ఇలా రాసుకుంటారు కదా, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కానీ. సో ఇలా మీకు ఏదైతే కావాలో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఓకే చేస్తే మనకి ఈ విధంగా శుభోదయం నేను రాసాను ఎగ్జాంపుల్గా. కింద ఏ అనే ఆప్షన్ ఉంది కదా, సో అదేంటంటే ఫాంట్స్ అనమాట. సో ఫాంట్స్ అని కూడా దాంట్లో ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయండి. కింద ఏ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇట్లా సైడ్ జరుగుతుంది. అందులో ఫాంట్స్ కలర్స్ అన్నీ ఉంటాయి. సో దీంట్లో ఫాంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇందులో మీకు ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఫాంట్స్ కాబట్టి నా దగ్గర ఎక్కువ లేవు. సో ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు మామూలుగా వేరే ఫాంట్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు చూడండి ఎంబాస్ అని ఉంది కదా, సో దాన్ని ఎనబుల్ చేసుకొని అక్కడ రైట్ టిక్ ఉంది, రైట్ టిక్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఇట్లా స్క్రాల్ చేసే సైడ్కి దీంట్లో చూడండి టెక్చర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక కలర్ది ఇమేజ్ ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని ఓకే చేసుకున్నారనుకోండి. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ ఇస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే క్రాప్ చేస్తున్నానో ఆ విధంగా క్రాప్ చేసుకొని కింద రైట్ టిక్ని క్లిక్ చేసుకుంటే కనుక దానికి ఉన్న కలర్ మొత్తం కూడా మన ఫాంట్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఈ విధంగా. సో యాడ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ 3D అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి దాన్ని ఎనబుల్ చేసుకోండి. ఇది చూడండి 3D టైప్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎనబుల్ చేసిన తర్వాత ఇక్కడ కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కింద డార్క్ అని ఉంది కదా, సో దీన్ని 0 చేసుకోండి. వైట్ కలర్లో వస్తూ ఉంటుంది చూడండి. సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ డెప్త్ అనేది 7 ఉంటుంది. సో మీరు అక్కడ 3 కానీ 4 కానీ ఇచ్చేసుకోండి. మీకు డిఫరెంట్గా రావాలనుకుంటే కనుక అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆబిక్యూ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుని కొద్దిగా పైకి వస్తూ ఉంటాయి ఆ 3D ఎఫెక్ట్ అనేది. మీకు వద్దు అనుకుంటే కన్నా స్టార్టింగ్ ఇచ్చేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది 3Dది. సో ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకు డబల్ లేయర్స్ కనబడుతున్నాయి కదా, సో దాని మీద ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మనకు చుట్టూ కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయి PNG ఫార్మేట్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ ఉంది, అది క్లిక్ చేసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాతకి మనకు శుభోదయం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి, ఒకవేళ మీరు లిరిక్స్ కానీ లేదా శ్రావణ శుక్రవారం ఇలా రాస్తూ ఉంటారు కదా, సో అవి కూడా మీరు రాసుకోవాలనుకుంటే కనుక సేమ్ ఇదే శుభోదయం అనే టెక్స్ట్ని డబల్ టైం ట్యాప్ చేస్తే కనుక మళ్ళీ ఎడిటింగ్ అనేది అడుగుతూ ఉంటుంది. సో అంతా రిమూవ్ చేసి మీకు నెక్స్ట్ ఏ లిరిక్ అయితే కావాలో సో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు కానీ నేనైతే కనుక లిరిక్ రాస్తున్నాను. చూడండి శరణు అనేసి ఒక సాంగ్ లిరిక్ రాస్తున్నాను, అంటే దేవుని సాంగ్ది లిరిక్ పెడదాం అనుకుంటున్నాను. సో మీరు కూడా మీకు లిరిక్స్ కావాలనుకుంటే కనుక లిరిక్స్ కూడా పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా కూడా లిరిక్స్ అనేవి ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు లిరిక్ శరణం అని వస్తుంది. సో మీరు లిరిక్స్ రాయాలనుకుంటే లిరిక్స్ కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి. టోటల్గా ఎడిట్ చేసుకొని పైన సేవ్ అన్న బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ రీఎడిట్ అంటే డబల్ టైం ట్యాప్ చేస్తే మళ్ళీ రీఎడిట్ అడుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది, లేదంటే మీకు శుభరాత్రి కానీ అవన్నీ కూడా రాసుకోవాలంటే డైరెక్ట్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత కైన్ మాస్టర్ అప్లికేషన్ అది ఓపెన్ చేసి 9:16 రేషియో ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక కొద్దిగా బ్లూ కలర్ టైప్లో ఉంది కదా ఇది, సో ఆ స్కై బ్లూ టైప్లో అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకు కలర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇంకా కొద్ది కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా బ్లూ కలర్లో లేదు. సో చూసాక ఇలా బ్లూ కలర్లోకి తెచ్చుకున్న తర్వాత లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైన మీడియా అనే ఆప్షన్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పైన మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇవి పైన మనకు అవన్నీ కూడా ఇమేజెస్ ఉంటాయి కదా, సో నేను అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకు పింట్రెస్ట్ యాప్ అని ఉంటుంది కదా, సో దాంట్లో ఉంటాయి. సో నేను ఎలా డౌన్లోడ్ చేశాను ఏంటిదని కూడా ఒక వీడియో చేశాను, ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా అనేది. సో ఆ వీడియో చూసుకోండి. చూడండి ఇలా మీరు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు వేరే కావాలనుకుంటే కనుక పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు ఫస్ట్ ఏమైపోయింది, పైన తోరణం అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ సర్కిల్ ఇమేజ్ ఉంది, సో దీన్ని ఇచ్చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి దీన్ని మనకు ఎంతవరకు కావాలి వీడియోకి టోటల్గా కావాలి, మనకు 30 సెకండ్స్ వరకు కావాలి కాబట్టి 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీడియాలోకి వెళ్ళేసి మనకి ఇంకేం కావాలా, ఫ్లవర్ ఇమేజ్ కావాలా. సో ఈ ఫ్లవర్ ఇమేజ్ కూడా మీరు పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే కావాలనుకుంటే మీకు వైట్ కానీ బ్లూ కానీ వేరే కావాలనుకుంటే పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, మనకి సాయిబాబా ఫోటో కావాలి, అంటే ఆ ఫ్లవర్ మీద సాయిబాబా ఫోటో కావాలి కాబట్టి సో లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ సాయిబాబా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే టోటల్గా అయితే
సో కొద్దిగా జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ సర్కిల్లో ఉండేలా సెట్ చేసుకోండి ఫ్లవర్లో. ఓకే, ఈ విధంగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం కావాలి, పైన మనకు చిన్న చిన్న సాయిబాబా ఫొటోస్ ఇచ్చాను కదా, సో అవి కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ మీడియా ఆప్షన్కి వెళ్ళేసి చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఇమేజ్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా చిన్నగా చేసుకోండి సైజ్, ఎందుకంటే చిన్నగా సైడ్ అట్లా ఖాళీగా ఉంది పైన కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా టోటల్గా ఇచ్చేసుకోండి, దీన్ని కూడా మనకు ఎక్స్టెండ్ చేసుకోండి. టోటల్గా వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్లు ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ ఇదే ఫోటోని డూప్లికేట్ చేయండి. ఆ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసుకుంటే ఇలా డూప్లికేట్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ డూప్లికేట్ చేసిన ఒక సాయిబాబాని తెచ్చుకొని అక్కడ మనకు సెల్ రొటేషన్ సింబల్ కనబడుతుంది కదా, సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇటు చూడండి ముఖం అనేది ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు, కొద్దిగా ఇట్లా మనకు రివర్స్ వస్తూ ఉంటుంది. సో అది మీకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. సాయిబాబా ఫొటోస్ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే చూడటానికి కొంచెం బాగుంటుంది లుక్ అనేది. రెండు అంటే ఒకటి ఎగుడు దిగుడు ఉంటే కనుక బాగుండదు చూడటానికి, సో అందుకని రెండు కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్కి అయితే ఉంచేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఏం కావాలి, పైన గుడ్ మార్నింగ్ అనేది కూడా ఒక పిఎన్జీ ఫార్మేట్ కావాలి. పైన మీరు పెట్టాలనుకుంటున్నారు కదా గుడ్ మార్నింగ్ ఇమేజ్ అనేది, సో అది కూడా పైన మీడియా ఆప్షన్లో మనం పిక్సెల్ ల్యాబ్లో ఫస్ట్ శుభోదయం అని ఎడిట్ చేసాం కదా, సో ఆ విధంగా అది తెచ్చుకొని ఆ సందులో పైన పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకొని దీన్ని కూడా ఎక్స్టెండ్ మీరు ఓన్లీ నేను అది చెప్పిందే కదా, మీకు నచ్చినవి రాసుకోవచ్చు టెక్స్ట్ అనేది, నేను జస్ట్ మీకు అలా చెప్తున్నాను అలా రాసుకోండి అనేసి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని కింద మనకు ఫ్లవర్స్ ఇచ్చాను కదా, సో ఆ ఫ్లవర్స్ ఇమేజ్ కూడా నేను చూడండి పిన్స్ యాప్స్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా అవి సెలెక్ట్ చేసుకుని ఫ్లవర్స్ అనే కాదు గార్డెన్స్ కానీ ఇవి మనం పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇలా మనకు సుస్వాగతం టైప్లో ఉన్నాయి కదా పిఎన్జీ ఇమేజ్, ఇవి కూడా మనం సెట్ చేసుకుందాం. ఇవి ఫస్ట్ అయితే కనుక సెట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ సేమ్ ఇదే ఇమేజ్ని క్లిక్ చేసి పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ని ఇటు సైడ్ తెచ్చుకున్న తర్వాత పైన మనకు రొటేషన్ టైప్లో సెల్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇటు తిరుగుతూ ఉంటుంది చూడండి, 2 ఫేస్లు అటు ఇటు మన ఆపోజిట్లో ఉంటా ఉంటాయి ఈ విధంగా. సో ఇచ్చేసుకున్న తర్వాతకి ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి మీకు అంతా ఓకేనా కదా అని. సో ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి, మనకి కింద ఫ్లవర్స్ ఇమేజ్ కావాలి కదా కింద గార్డెన్ టైప్లో, సో అందుకోసం అనేసి లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని సో మీరు ఇక్కడ మీకు గార్డెన్ కానీ క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకొని కిందికి ఈ విధంగా స్క్రాల్ చేస్తున్నాను కొద్దిగా, ఓన్లీ మనకు ఫ్లవర్స్ మాత్రమే కనపడాలనేసి. సో మీకు మాత్రం మీకు నచ్చిన ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు, ఇక్కడ కూడా గార్డెన్ కావాలంటే గార్డెన్ ఇచ్చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు లిరిక్స్ కోసం అనేసి నేను ఒక డిజైన్ ఇచ్చాను కదా, సో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫ్లవర్స్ మీద సెట్ చేసుకోండి ఈ విధంగా. సో మీరు కావాలంటే కొద్దిగా జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్న తర్వాతకి టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మనకు ఆ సాయిబాబా చుట్టూ కూడా హార్ట్ సింబల్స్ ఇచ్చాం కదా, హార్ట్ సింబల్స్ అనేవి రొటేషన్ అవ్వాలి, అప్పుడే మనకు లుకింగ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ చూడండి మనం ప్లే చేస్తే రొటేషన్ అవ్వట్లేదు. సో అందుకోసము ఆ హార్ట్ సింబల్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇచ్చాం సర్కిల్ది, ఇచ్చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కీ బటన్ ఉంది చూడండి, డిలీట్ ఆప్షన్ పైన కీ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇలా ఎండు తెచ్చుకోండి చూడండి, ఇలా ఎండు తెచ్చుకున్న తర్వాతకి పైన ఒకసారి మనకు చూడండి ఇలా మన ఇచ్చిన హార్ట్ సింబల్ని ఈ విధంగా రొటేషన్ చేయండి. చూడండి ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది కదా రొటేషన్ సింబల్, సో దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఒక హాఫ్ సర్కిల్ వరకు రొటేషన్ చేయండి. రొటేట్ చేస్తే కనుక చూడండి సో ఈ విధంగా మనకు రొటేషన్ అవుతూ ఉంటుంది ఆ సర్కిల్ అనేది. సో మీకు ఇంకా స్పీడ్ కావాలంటే ఇంకా చాలా టైమ్స్ అనేవి ఇలా రొటేషన్ చేసుకొని ఇంకా స్పీడ్గా వస్తూ ఉంటుంది, కానీ స్లోగా వస్తేనే బాగుంటుంది. సో ఆ విధంగా అయితే హాఫ్ సర్కిల్ వరకు రొటేట్ చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చేసి లాస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చేసి లాస్ట్ కీ ఫ్రేమ్లో ఏమో ఒకసారి రొటేషన్ చేసుకోండి. సో అలా రొటేషన్ చేస్తే కనుక మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన లవ్ హార్ట్స్ అనేవి రొటేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆడియో ఆప్షన్కి వెళ్ళేసి సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇదే మనకు సెలెక్ట్ చేసుకున్న సాంగ్కి లిరిక్ అనేది ఫస్ట్ ఏది వస్తుందో ఆ లిరిక్స్ మనం ఆల్రెడీ ఎడిట్ చేసాం కదా పిక్సెల్ ల్యాబ్లో రాసుకున్నాం చూడండి. సాయిబాబాయ్ పాట కాబట్టి సాయిబాబాయ్ ముందే సాంగ్ రాసుకున్నాను, శరణు శరణ్ అని చెప్పాను కదా, సో అది ముందే రాసుకున్నాను. సో రాసుకున్నాక ఇన్ యానిమేషన్ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసి సైడ్ లైట్ అనగా చూడండి ఇన్ యానిమేషన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో కొద్దిగా జూమ్ చేసుకుందాం ఇది ఫస్ట్ అయితే కొద్దిగా. ఓకే, బ్యాక్గ్రౌండ్ డిజైన్ కొద్దిగా జూమ్ చేసుకొని దాన్ని మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా బ్యాక్ వచ్చేసి అవుట్లైన్ యానిమేషన్ వచ్చేసి స్లైడ్ డౌన్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి లిరిక్స్ అనేవి. సో ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి. సో ఓకే, ఎగ్జాక్ట్గా వస్తుందో రాడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకు సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు కట్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్ని చూసుకోండి ఎగ్జాక్ట్గా. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక రెడ్ మార్క్ను అక్కడ సెకండ్ లిరిక్ కార్డు ఉంచేసుకొని సెకండ్ లిరిక్కి పిఎన్జీ ఇమేజ్ మనం క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా, సో అది కూడా ఇచ్చేసుకోండి. సో చూడండి ఇలా. సో ఇది ఇచ్చేసుకున్న తర్వాతకి సేమ్ దీనికి కూడా ఇన్ యానిమేషన్ స్లైడ్ రైట్, అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ ఏమో స్లైడ్ డౌన్ అని ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి అంటే ఎగ్జాక్ట్గా వస్తుందో రావట్లేదు. ఒకవేళ ఎగ్జాక్ట్గా రాకుంటే అటు ముందుకు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి.
ఇక చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరు దాని మీద గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకొని అటు ఇటుగా మూవ్ చేసుకోండి. సో ఓకే, థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు కట్ చేసుకోండి. నాకు సేమ్ ఇవే లిరిక్స్ అనేవి మళ్ళీ రొటేషన్ అవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. సో అందుకోసం వీటిని నేను డూప్లికేట్ చేస్తాను. చూడండి సేమ్ నాకు ఇదే లిరిక్స్ వస్తున్నాయి. సో మళ్ళీ యాడ్ చేసేదానికన్నా సేమ్ వీటినే మనం కాపీ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సేమ్ ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసి పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేశాను. ఎందుకంటే నాకు అదే లిరిక్ అనేది మళ్ళీ వస్తుంది. ఇచ్చేసుకొని మన థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ సెట్ చేసుకోండి. సో చూడండి నాకు థర్డ్ లిరిక్ అనేది కొద్దిగా యూతలకు వస్తుంది. ఓకే చూడండి ఇప్పుడు కింద దానికి సెట్ చేసుకోండి. ఓకే ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి. మా థర్డ్ లిరిక్ అనేది చూడండి ఎగ్జాక్ట్గా దాంట్లో వస్తుంది. సేమ్ మళ్ళీ నాకు ఫోర్త్ లిరిక్ కూడా ఈక్వల్గా వస్తుంది, కానీ సేమ్ దాన్ని డూప్లికేట్ చేసి ఇట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీరు మీ యొక్క వీడియోకి ఏ విధంగా అయితే లిరిక్స్ వస్తున్నాయో ఇలా మీరు అన్ని కూడా లిరిక్స్ అనేవి యాడ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇలా నేనైతే 4 లిరిక్స్ అయితే చెప్పాను. సో ఇలా మీకు సాంగ్లో ఎంతవరకు ఉంటే 30 సెకండ్స్ వరకు లిరిక్స్ మొత్తం కూడా మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లేయర్ అనే ఆప్షన్లో ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళండి. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఓవర్లే అనే ఆప్షన్ వెళ్ళేసి గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక నెట్ అని ఆన్ చేసుకొని కింద గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. దీంట్లో మనకు ఇన్ బ్లూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇన్ బ్లూమ్ అని డౌన్లోడ్ చేసుకుంటే కనుక దీంట్లో మనకు ఫ్లవర్స్ ఉన్న ఇమేజ్ ఉంది కదా చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫ్లవర్స్. సో నేను కింద లిరిక్స్ కార్డ్ ఇచ్చేసుకొని టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి సో అంటే మనకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చూడండి, చిన్న ఫ్లవర్స్. సేమ్ అదే ఆ ఇన్ బ్లూమ్ని పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని ఈ కార్నర్లో ఒకటి తెచ్చుకున్నాను. సేమ్ అదేవిధంగా మళ్ళీ సేమ్ పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పైన ఇచ్చేస్తున్నాను. సేమ్ అలాగే అన్నీ కూడా డూప్లికేట్ చేసుకొని మీకు ఎక్కడెక్కడైతే కావాలో ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ అనేవి సో అన్నీ కూడా డూప్లికేట్ చేసుకోండి. ఆ విధంగా చూడండి పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకుంటే డూప్లికేట్ అడుగుతుంది. ఆ డూప్లికేట్కి తీసుకొచ్చేసి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోవచ్చు. సో నేను మనకు గ్యాప్స్ కనపడుతున్నాయి కదా అక్కడక్కడ. సో ఆ గ్యాప్స్ ఉన్న కడల్లా ఈ ఫ్లవర్స్ ఇచ్చారనుకోండి, ఆ ఫ్లవర్స్ చమ్కీలు అనేవి అలా దేవుడి మీద ఇలా పడ్డట్టుగా కాళ్ళ కింద నుంచి ఫ్లవర్స్ వచ్చినట్టుగా సో అలా సెట్ చేసుకోండి. చూడండి ఇలా కాళ్ళ కాడ. సో ఇచ్చేసుకున్నాక అలా సెట్ చేసుకోండి మీరు. అంటే సాయిబాబా కాళ్ళ కాంచి కానీ అలా సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడ పైన కూడా చిన్న సాయిబాబాలు ఉన్నారు కదా. సో వాళ్ళ ఒళ్ళో నుంచి కానీ అలా వచ్చేసి ఆ సాయిబాబా మీద మనకు పూల వర్షం పడ్డట్టు కానీ ఇలా సెట్ చేసుకోండి అన్నీ కూడా. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళేసి గెట్ మోర్ క్లిక్ చేసుకుంటే కనుక ఇన్ బ్లూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవే కాదు ఇంకా మనకు గులాబీ రేకులు కానీ ఇంకా చిన్న ఫ్లవర్స్ కింద ఇట్లా మనకు వర్షం టైప్లో పడ్డట్టు కానీ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఈ ఓవర్లే అనే ఆప్షన్లో ఉంటాయి. సో మీకు నచ్చినవన్నీ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటుకుంటా. సో ఈ విధంగా మనకైతే టోటల్గా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చుట్టూ కూడా బార్డర్ అనేది ఒక వైట్ లైన్ బార్డర్ ఇస్తే వీడియోకి లుక్ బాగుంటుంది. సో అందుకోసం అనేసి నేను వైట్ లైన్ బార్డర్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత నేను మీకు వైట్ లైన్ బార్డర్ లింక్ ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. సో ఇచ్చేసుకున్నాక పైన స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు టోటల్గా అయితే వీడియోకి అయితే అప్లై అవుతూ ఉంటుంది. సో మీకు కావాల్సిన ఇవన్నీ ఇమేజ్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కింద డిస్క్రిప్షన్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి అప్డేట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా మీరు షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.